హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తున్నాను. ఈ విధంగా బెల్లంతో చేస్తున్నానండి. నేను పంచదారతో చేయట్లేదు, ఖర్జూరతో చేయట్లేదు, బెల్లంతో అయితే చేస్తున్నాను. అయితే నేను ఈ కప్పుతో ఒక అరకప్పు దాకా బాదం పప్పు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో తీసుకుంటున్నానో అదే కప్పుతో కొలతలతో సహా చెప్తానండి. ఇప్పుడు ఈ విధంగా బాదం పప్పు తీసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు తీసుకుంటున్నాను. అదే కప్పుతో ఒక అరకప్పు దాకా జీడిపప్పు పలుకులు ఉంటాయి కదా, బద్దలు కాకుండా పలుకులు ఉంటాయి కదా, ఇవి తీసుకుంటున్నానండి. ఇవన్నీ చక్కగా కాస్త నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఏ కప్పుతో మనము జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నానో అదే కప్పుతోనే అరకప్పు దాకా పల్లీలు కూడా వేస్తున్నాను. ఈ విధంగా పల్లీలు కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేగిపోయాయి కదా, ఇవి కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము. ఏ కప్పుతో మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు దాకా గుమ్మడి గింజలు తీసుకుంటున్నాను, పావు కప్పు దాకా పుచ్చ గింజలు తీసుకుంటున్నాను. ఇవి కూడా బాగా వేయించుకున్నాము. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇందులోకి నెయ్యి అయితే వేయట్లేదు, నెయ్యి వేయకుండానే వేయించుకున్నాము. ఇప్పుడు అవిసె గింజలు ఉంటాయి కదా, అవి కూడా ఒక పావు కప్పు దాకా వేసుకొని కాస్త ఇవి వేగిన తర్వాత పుచ్చగింజలు గుమ్మడి గింజలు వేగిన తర్వాత అవి వేసుకొని వేయించుకోవాలి. లాస్ట్లో నువ్వులు వేస్తున్నాను, ఒక పావు కప్పు దాకా నువ్వులు కూడా వేసుకొని ఇందులోకి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. లాస్ట్లో నువ్వులు వేసామంటే త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. ఇవి కాస్త వేయించుకున్నాము. ఈ విధంగా వేగిపోయాయి కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ కూడా కాస్త వేడి ఆరనిద్దాము. ప్లేట్లో తీసుకున్న తర్వాత వేడి ఆరనిద్దాము. ఈ విధంగా వేడి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి బాదం పప్పు, పల్లీలు, జీడిపప్పు విడిగా మిక్సీ పట్టేసుకుందాము. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టకూడదు. ఈ విధంగా బరకగా పట్టేసుకొని ఇప్పుడు గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, అవిసె గింజలు, నువ్వులు వేసుకొని ఇవన్నీ వేసుకొని ఇవి కూడా బరకగా మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాము కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇంకొక కడాయి పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టేసుకొని ఏ కప్పుతో మనం పల్లీలు ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా మంచి బెల్లం తీసుకోవాలి, ఇది కాస్త స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా బెల్లం తీసుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకున్నాం. బెల్లం అనేది కరగడానికి మాత్రమే వేస్తున్నాను, ఇది పాకం రావాల్సిన అవసరమే లేదు. కాస్త బెల్లం కరిగితే చాలు. ఈ విధంగా బెల్లం అంతా కరిగిచ్చేసుకున్నాము. డ్రై ఫ్రూట్ లడ్డు ఈ విధంగా ట్రై చేయండి. చక్కగా పిల్లలు కూడా తినేస్తారు. రోజుకొకటి ఇచ్చేసామంటే చక్కగా తినేస్తారు. ఒకసారి చేసుకుంటే ఒక 10 రోజుల దాకా బాగా వస్తాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన జీడిపప్పు పొడి, ఇవి అవిసె గింజలు, ఇవన్నీ ఈ పొడి కూడా ఇందులోకి వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకుందాము. వేడి ఆరిన తర్వాత ఇదంతా చక్కగా కలిపేసుకోవచ్చు. ఇది కాస్త వేడి ఆరిన తర్వాత నేను చేతికి నెయ్యి రాసుకుంటా ఇదంతా బాగా కలిపేసుకున్నాము. ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని చేతితో కలిపేసుకున్నాము. ఇప్పుడు చూపించినంత విధంగా మనం పెద్ద సైజు ఉండలు చేసుకుంటే తినడానికి కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెద్ద సైజు లడ్డూల్లాగా చేసుకోవాలి. చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు అయితే చేస్తున్నాను. ఈ విధంగా పెద్ద సైజుగా చేసుకొని చేతికి నెయ్యి రాసుకుంటూ ఉంటే చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఈ విధంగా గట్టిగా నొక్కి పెట్టేసి చేసుకుందాము. చూశారు కదా, ఎంతో సింపుల్గా డ్రై ఫ్రూట్ లడ్డు బెల్లంతోనే, పంచదారతో కాకుండా బెల్లంతోనే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ విధంగా రోజుకు ఒకసారి ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.